హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఉత్తరాది సైడ్ చేస్తుంటారండి, ముక్కల సాంబార్ అని. దానికోసం ముందుగా తాలింపు వేసుకుందాం. ఈ తాలింపులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, సపరేట్గా తాలింపు కోసం కోసుకున్న ఉల్లిపాయలు తాలింపుకి ఈ విధంగా కోసుకోవాలండి. ఎక్కువ ఒంగోలు, గుంటూరు ఆ సైడ్ చేస్తుంటారండి. మనం ఈ ముక్క ఆ ముక్క అని లేదు, ఏవైనా సరే క్యారెట్, బంగాళదుంప, బీరకాయ, మామిడికాయ ఎన్ని రకాల ముక్కలైనా వేసుకొని ఈ ముక్కల పులుసు చేసుకోవచ్చండి. ఎక్కువగా చేస్తుంటారట. మనం రోజు పప్పు ఉడకబెట్టుకొని అన్ని ముక్కలు దాంట్లో వేసి సాంబారే చేసుకొని అవసరం లేదు. ఈజీగా ఇంట్లో ఏముంటే అవి వేసుకొని ఇలా ముక్కల పులుసు చేసుకోవచ్చండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. మరి ఒంగోలు సైడ్, గుంటూరు సైడ్ అయితే పెళ్ళిళ్ళు, ఫంక్షన్లో ముక్కల పులుసు అనేది వాళ్ళు శుభంగా భావిస్తారండి. కరివేపాకు వేగింది, టమాటాలు వేసుకుందాం. టమాటాలు 2 తీసుకున్నానండి. మనం ఎన్ని ముక్కలైనా వేసుకోవచ్చండి. దీనికి కొలతలు ఇంతే వేసుకోవాలి, ఈ ముక్కలే వేసుకోవాలి అన్నట్టు ఏం లేదు. ఇవి బాగా మెత్తగా అయిన తర్వాత మనం మిగతా ముక్కలు వేసుకుందామండి. ఇదిగోండి, ఎప్పుడైనా పులుసులకి టమాటాలు బాగా ఇలా మెత్తగా అవ్వాలి, అప్పుడే పులుసుకి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం మిగతా ముక్కలు వేసుకుందాం. నేను ఒక హాఫ్ బీరకాయ, ఎర్రగడ్డలు కొంచెం ఎక్కువ కట్ చేసుకున్న పచ్చిమిరప, దోసకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు తీసుకున్నానండి. ఏ ముక్కలు ఉంటే ఆ ముక్కలతో మనం ఈ పులుసు చేసుకోవచ్చు. దీంట్లో ఒక నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ సైజు పులుసు ఉప్పేసి తీసి పెట్టుకున్నాను. ఇవి ఒకరో పల్చగా చారుగా ఉంటుందండి పులుసు. మనకి సాంబార్ లాగా చిక్కగా ఎర్రంగా ఉండదండి. చిన్న నిమ్మకాయ సైజు, పులుపు ఎక్కువ అవసరం లేదు. నీళ్ళుగా తీసి పోసాను, దాంట్లోనే ఉప్పు వేసుకున్నానండి. దీనికల్లా మనకు అవసరమైంది సాంబార్ కారం అని చేస్తుంటాం కదా, అందరి ఇళ్ళల్లో ఉండేదే. దీంట్లోనే ధనియాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు అన్నీ వేయించి పొడిగొట్టుకున్నదండి. ఇది వేస్తేనే దీంట్లో బాగుంటుందండి. దీంట్లోనే పసుపు ఉంది. ఇది సాంబార్ కారం అండి. మనం దించుకోబోయేటప్పుడు కాస్త చిన్నులపై నలగొట్టేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కొంచెం మరీ దగ్గర పడవలేదు. ఈ ముక్కలు ఉడికిందాక ఉడికించుకుందాం. ముక్కలు ఎంతవరకు ఉడికాయో చూద్దామండి. ఇదిగోండి, ముక్కలు బాగా ఉడికాయి. ఈ మాత్రం పులుసు ఉంటే చాలు. దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా నలగొట్టిన చిన్నులపాయలు, మరీ ముఖ్యంగా ఒక కుంకుడుగాయ అంత, మనకి పులుసు క్వాంటిటీ బట్టి బెల్లం వేసుకోవాలండి. నేను తీసుకున్న ఈ పులుసు క్వాంటిటీని బట్టి ఒక కుంకుడుగాయ సైజు బెల్లం వేస్తున్నాను. ఈ చిన్నులపాయలు, బెల్లము వేసిన తర్వాత 2 నిమిషాలు అట్లా ఉడకనిచ్చి పొయ్యి కట్టేసుకుందామండి. ముక్కల పులుసు రెడీ అవుతుంది. దీంట్లో కొంచెం బెల్లము, చిన్నులపాయలు వేసి 2 నిమిషాలు ఉడకనిచ్చానండి. మనకి ముక్కల పులుసు రెడీ అయిపోయింది. ఇది మా ఉత్తరాంధ్రలో ఈ ముక్కల పులుసు ప్రత్యేకించి అడుగుతారండి ఫంక్షన్స్కి. చాలా టేస్ట్గా ఉంటుంది, సింపుల్గా అయిపోతుందండి. మీరు ట్రై చేయండి. ఓకేనండి.